వల్లభనేని వంశీ బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయనను కస్టడీకి ఇస్తారా లేదంటే బెయిల్ ఇస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్తో పాటు ఆయన వేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ కొనసాగనుంది. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. సత్యవర్ధన్ అనే దళిత వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం జైల్లో రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో వంశీ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని, జైల్లో తనకు బెడ్ ఇప్పించాలని, ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని, ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని పిటిషన్లో కోరారు. తనపై కుట్రపూరితంగా, కక్షపూరితంగా కేసు పెట్టారని పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాలు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశారనేది తనపై అక్రమంగా పెట్టిన కేసని చెప్పారు. ఇద్దరి పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది. ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. జైల్లో వల్లభనేని వంశీ ఉంటున్న సెల్ వద్ద పోలీసు బందోబస్తు పెంచారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 11వ తేదీనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసులో సత్యవర్ధన్ తో పాటు వల్లభనేని వంశీ, కొమ్మా కోట్లు, అదేవిధంగా భీమవరపు రామకృష్ణ, రాజులను నిందితులుగా చేర్చారు. గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రమ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీ, కొమ్మా కోట్లు, భీమవరపు రామకృష్ణ, రాజు, సత్యవర్ధన్లపై కేసు నమోదు చేశారు పటమట పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ తాజాగా వల్లభనేని వంశీ మోహన్ బ్యాచ్ బెదిరింపులకు లొంగి 5 లక్షలు తీసుకుని కేసు వాపస్ తీసుకున్నారని రమాదేవి ఫిర్యాదు చేశారు. కేసు వాపస్ తీసుకుంటే వంశీ బ్యాచ్ 5 లక్షలు ఇస్తారని తమకు చెప్పారని, టీడీపీ వాళ్లతో మాట్లాడి అంతకంటే ఎక్కువ ఇప్పించాలని తమను కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు రమాదేవి. పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పిన సత్యవర్ధన్ వినకుండా కేసు వాపస్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. వల్లభనేని వంశీ మోహన్, అతని అనుచరులు డబ్బులను ప్రలోభపెట్టి చంపుతామని సత్యవర్ధన్ ని బెదిరించారని కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమల్ రావు మనకు అందిస్తారు. తిరుమల్ రావు. సుమా, ఈరోజు వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు పోలీసులు కస్టడీకి ఇవ్వాలంటూ 10 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయగా, మరో విధంగా వల్లభనేని వంశీ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకమైన వసతులు కల్పించాలంటూ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విధంగా ఈ 3 పిటిషన్లపై ఈ రోజు ఏదైతే ఉందో విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఇటు వల్లభనేని వంశీ తరపున న్యాయవాదికి సంబంధించి గానీ, ఇటు ఎవరైతే ఉన్నారో పోలీసుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానీ నోటీసులు ఇచ్చి దాంట్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఈ పిటిషన్లపై, ఈ 3 పిటిషన్లపై ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే ఉందో వల్లభనేని వంశీని 10 రోజులు కస్టడీకి తీసుకుని విచారిస్తే మరికొన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి ఇటు పోలీసులు కస్టడీ పిటిషన్లు పేర్కొనగా, వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వాలి, వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి కూడా ఏం బాగాలేదు, కేవలం కావాలనే దీంట్లో వల్లభనేని వంశీని ఇరికించారు అని చెప్పేసి ఇటు వల్లభనేని వంశీ తరపున న్యాయవాదులు కూడా వాదోపాదనలు అయితే కౌంటర్ పిటిషన్లు దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అదే వల్లభనేని వంశీకి ఎన్నుపోస నొప్పి కారణంగా అతనికి ఎన్నుపోస ఇబ్బంది కలుగుతుంది. అతను ప్రత్యేకమైన జైల్లో బెడ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ జైల్లో తింటున్న ఆహారం వల్ల తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ పరిస్థితి ఉంది కాబట్టి ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 3 పిటిషన్ల మీద ఈ రోజు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఇరు వర్గాల తరపున న్యాయవాదులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి విధంగా చూసుకుంటే ఈ వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసు సంబంధించి బెజవాడ పోలీసులు విచారణ వేగవంతం చేశారని చెప్పాలి. ఈ కేసు సంబంధించి ఇప్పటికే 8 మంది నిందితులను బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 4 కోసము ప్రత్యేక బృందాలతో బెజవాడ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. సుమా, వల్లభనేని వంశీ ఉంటున్న సెల్ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తును పెంచినట్లుగా తెలుస్తుంది. అంటే కొంత అనారోగ్యంగా ఉంది అంటూ కూడా కొన్ని వెసులుబాట్లు అడిగారు కదా, వీటన్నిటికీ సంబంధించి ఎప్పటిలోపు వాళ్ళకు ఒక ఆన్సర్ వచ్చే అవకాశం?
ప్రధానంగా సుమ వల్లభనేని వంశీ భద్రత సంబంధించి ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ సతీమణి కొన్ని ఆరోపణలు అయితే చేసింది. జైల్లో నా భర్తకు భద్రత లేదు, ఏదన్నా అవాంఛనీయ సంఘటన జరిగితే పూర్తి బాధ్యతలు జైలు అధికారులు వహిస్తారని చెప్పేసి భార్య చేసిన ఆరోపణలపై ఇప్పుడే జైలు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ భార్య దగ్గర సంబంధించి ఈ పరదాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వల్లభనేని వంశీకి సంబంధించి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మరో విధంగా వల్లభనేని వంశీ బ్యారిగేడ్స్ కి ఎవరొస్తున్నారు అనేది సంబంధించి చూసేందుకు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణతో ప్రత్యేకంగా జైలు అధికారులు అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. భద్రత సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూస్తున్నామని చెప్పేసి జైలు అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య సమస్య ప్రధానంగా ఈ బెయిల్ కస్టడీ పిటిషన్ ఎలా ఉంచితే వెన్నుపూస సమస్యతో ఇబ్బంది పడుతుందని చెప్పేసి వల్లభనేని వంశీ ఇప్పుడే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ మీద నాకు ఇమీడియట్ గా బెడ్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి పేర్కొన్నారు. మరో విధంగా నాకు హెల్త్ సమస్య ఉంది, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి జైలులో భోజనం చేస్తే ఈ భోజనం నాకు సరిపడలేదు, నా ఆరోగ్య సమస్యలు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి నాకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే విధంగా చర్యలు చేపట్టాలంటూ మరో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ కస్టడీ పిటిషన్ సంబంధించిన పాటు ఇటు ఈ రెండు సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వీటి మీద ముందు కోర్టు స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఎవరైతే ఉన్నారో న్యాయ నిపుణులు చెప్పడం జరిగింది. ఈ కౌంటర్ పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత ఈ మూడింటి మీద సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉంది కాబట్టి అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ భద్రత ఇబ్బంది లేదు, అదేవిధంగా ఆహార ఎన్నిపోటు సమస్య ఉంది కాబట్టి వీటి మీద ప్రత్యేకంగా కోర్టు దృష్టి సారించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి వల్లభనేని సత్యమణి అయితే కోర్టుకైతే విన్నపించడం జరుగుతుంది. సుమా, థ్యాంక్ యూ తిరుమలరావు.